వీళ్ళు ఏకంగా 3 సార్లు వరుసగా వచ్చారు కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో మోడీ గారి ప్రభ తగ్గి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో రాకపోతే ఇప్పుడు మనం వీళ్ళు కూడా ఉన్నందుకు రేపొద్దున ఇండియా కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియాయో యూపీయో ఏదోటి ఒక కూటమి పంచన చేరాలి కదా. మనకి 2 పడవల మీద కాళ్ళు పెట్టి వ్యవహారంలో ఉన్నాడు అతను. ఎందుకంటే ఇప్పుడు సపోజు ఇతను ఎన్డీఏ కూటమితో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తోటి అన్అఫిషియల్గా ఉన్నాడు మొన్నటిదాకా అతను. ఇప్పుడు కూడా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అది అపోహో లేకపోతే నిజమో తెలియదు కానీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఎందుకంటే వాళ్ళు కూడా ఓట్లు అడిగారు, మేము వాళ్ళు అడగకుండానే ఓట్లే వేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఆటోమేటిక్గా మరి అతను ఓడించిన కూటమికి అతను ఓటేస్తున్నాడంటే అతనితో ఉన్నట్టే కదా లెక్క. ఇవన్నీ చూసిన తర్వాత మరి రాహుల్ గాంధీ గారు ఒకవేళ అధికారంలోకి వచ్చారనుకోండి, రేపొద్దున ఇతని పరిస్థితి ఏంటి? అసలే ఇతనేం క్లీన్ స్లేట్ కాదు కదా. అతని బతుకంతా చిల్లు పడిపోయి ఉంది ఈ నేరాలతోటి. అందులోంచి ఎవడన్నా ఏ రకంగానే కేసులు పెట్టి లోపలేసేసి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు మాకు అండగా నిలబడాలి, మీకు మేము అండగా నిలబడతాం, అవసరమైన సహాయం చేస్తాం, ఫైనాన్షియల్గా కట్టామని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకుని ఇలాంటి మధ్యవర్తుల ద్వారా మాట్లాడతారు. ఇతను డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతారు. అవసరమైతే నేను అతను తీసుకొస్తాను అది ఇది మాట్లాడతాను. మీకు కావాలంటే చూడండి, రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, జగన్ వీళ్ళని అలా టచ్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఇద్దరిని టచ్ చేయలేదు. వాళ్ళు ఇండియా కూటమి కట్టారు, రకరకాల విన్యాసాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు అలాగా ప్రాంతీయ పార్టీ ఆయన నేనే పెద్ద కూటమి కట్టేస్తాను అన్నాడు కాబట్టి ఇంకా ఆయన టచ్ చేయలేదు. కూటమిలో జారలేదు, ఏ కూటమిలో జారలేదు అతను. ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్లో బలంగానే ఉంది కదా, కమ్యూనిస్టులు ఉన్నారు కదా, వాళ్ళంతా కమ్యూనిస్టులు స్పందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద, అందులో ముఖ్యంగా సిపిఐ స్పందించింది. జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద అతని పరిపాలనలో సిపిఐ డైరెక్ట్గా యుద్ధం చేసింది.